మొదట ఆత్మ సరాసరి జ్యోతి స్వరూపం దగ్గరికి వెళుతుంది. తర్వాత జన్మలో ఏం కావాలో ఓ నిర్ణయం తీసుకొని ఆ జ్యోతి స్వరూపానికి మొరబెట్టుకుంటుంది. కాబట్టి వచ్చే జన్మలో ఎలా ఉండాలో ఆ నిర్ణయం జీవిదే. జ్యోతి స్వరూపమైన భగవాన్కి ఏం సంబంధం లేదు. ఇందులో ఆయన ప్రమేయం ఎంతవరకంటే ఆ కోరికలు మన్నించటం వరకే. ఈ సత్యం కొన్ని గత జన్మ అనుభవాల గురించి ప్రస్తావించినప్పుడు ముందు ముందు స్పష్టంగా తెలుస్తుంది. సరే, అందులోకెళ్ళి స్నానం చేసిరా అన్నారు భగవాన్. ఆమె పక్కకు తిరిగి చూసింది. దగ్గరలో ఓ పంట కాలువ లాంటిదేదో ప్రవహిస్తుంది. అక్కడికి వెళ్ళి నీళ్లలోకి దిగి స్నానం చేసింది. ఆ నీటి స్పర్శ చాలా దివ్యంగా ఉన్నట్లు అనిపించింది. స్నానం ముగించి తిరిగి వచ్చాక భగవాన్ ఆమె చెయ్యి అందుకున్నాడు. అంతే, ఆయనతో పాటు ఆమె గాల్లో తేలిపోతూ శర వేగంతో కదిలిపోతుంది. ఎంతో ఎత్తు నుండి క్రిందికి దిగిపోతున్నట్లు తెలుస్తుంది. మధ్యలో ఏవేవో గోళాలు, నక్షత్రాలు, రకరకాల కాంతులు, ఇలాంటి దృశ్యాలేవో తారసపడుతున్నాయి. క్రమంగా తనకు తెలిసిన వాతావరణంలోకి ప్రవేశించింది. బంధుమిత్ర జనం మధ్యలో తన భౌతిక శరీరం. వెళ్ళు అన్నారు భగవాన్ మృదువుగా చెయ్యొదిలి. ఆమె సూక్ష్మ శరీరం తేలిపోతూ వెళ్ళి భౌతిక శరీరంలోకి ప్రవేశించింది. అంత్యక్రియలకు సిద్ధపడుతున్న వాళ్ళంతా ఆమెలో వచ్చిన కదలికలు చూసి అవాక్కైపోయారు. తర్వాత వాళ్ళ ఆశ్చర్యము, భావాలు వివరిస్తుంటే ఎంతకీ తరగదు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకి ఆమె బంధువులింటికి వెళ్ళటం తటస్థించింది. వాళ్ళింట్లో భగవాన్ ఫోటో చూసింది. ఈయన నాకు తెలుసు అన్నది. ఈయన భగవాన్. ఈ మధ్యనే మేము భగవద్ధర్మంలో చేరాము. భగవద్ధర్మాలలో చేరిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఈ ఫోటోలు ఉంచుకోవటానికి వీల్లేదు. నువ్వా? ఎప్పుడో తప్ప ఇల్లు కదిలి బయటికి రాని దానివి. నీకెట్లా తెలుస్తారు ఈయన అన్నారు వాళ్ళు. నేనియన్ని చూశాను అన్నదామె. ఎలా చూశావు? ఆయన కుప్పంలోని ఆశ్రమంలో ఉంటారు. ఎంతో ముఖ్యులు తప్ప మిగిలిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. మేమే ఇంతవరకు చూడలేదు. అదంతా నాకు తెలియదు. నేను చూశాను. నువ్వు కుప్పం వెళ్ళావా? వెళ్ళలేదు. వెళ్ళకుండా అదంతా నాకు తెలియదని చెప్పానుగా. నేను చూశానని చెప్పానుగా. నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్ళండి అంటూ ఆమె గోలపెట్టింది. విధి లేక బంధువులు ఆమెను రామకుప్పం తీసుకెళ్లారు. అక్కడున్న శిష్యుల్ని కలుసుకుని సంగతి వివరించారు. శిష్యులు ఆమెను భగవాన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నారు. పంచ, లాల్చి పైన కప్పుకొని ఉన్న ఒక వస్త్రము, గడ్డము. ధరించిన బట్టలు బంగారు రంగులో లేవు, మామూలుగా తెల్లగా ఉన్నాయి. ఆమెను చూసి చిరునవ్వు నవ్వి, బాగున్నావా నరసాయమ్మ? నీ భర్తని బాగా చూసుకుంటున్నావా అంటూ పలకరించారు. ఆమె మూర్ఛపోయినంత పనై కష్టం మీద నిగ్రహించుకుంది. కళ్ళ వెంట జలజలమని నీళ్లు కారిపోతున్నాయి. ఆనాడు నా ప్రాణాలు తిరిగి ఇచ్చి ఇన్నాళ్ళు కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నావా తండ్రి? నీకోసం ఎలా వెతకాలో, ఎలా ప్రార్థించాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను. నన్ను ఏడిపించి ఇలా కనిపించావా అంటూ ఆయన పాదాల మీద పడిపోయింది. సత్యలోక భగవాన్, భౌతిక రూపంలో ఉన్న భగవాన్, ఆవిర్భావ భగవాన్. అసలు వీటికి సామీప్యం ఏమిటి? చాలామందికి అర్థం కాదు. ఒకళ్ళు చెబితే అర్థమయ్యే విషయం కాదిది. భగవద్ధర్మంలో లోతులకు వెళ్ళినా కొద్దీ క్రమక్రమంగా అవగతమవుతూ ఉంటుంది. ముందు దీని గురించి చర్చిస్తాను. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.